ఇంట్లో ఉండే సిబ్లింగ్స్ ఇద్దరిని తీసుకున్నట్లయితే ఇద్దరి స్వభావం క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. చిన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారు, యాక్టివ్గా చీఫుల్గా ఉంటారు, ప్రతి విషయాన్ని కూడా చాలా లైట్ మైండెడ్గా ఉంటారు. పెద్ద పిల్లలు సెన్సిటివ్గా ఉంటూ ఉంటారు చాలామంది. అయినా అందులో కూడా మనం ఫస్ట్ పుట్టిన పిల్లలకి మనం కొంచెం ఎక్కువ ప్యాంపర్ చేస్తూ ఉంటాము. దానివల్ల కూడా అలా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే కొన్ని జెనెటిక్స్ ద్వారా వస్తే కొన్ని మనం పెరిగే విధానంలో కూడా మారుతూ ఉంటాయి. దీన్ని బట్టి పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళని గైడ్ చేయాలి అంటారు? ఇప్పుడు ఈ లైట్ మైండెడ్ చైల్డ్ ఉన్నాడు, అసలు పేరెంట్స్ తిడతారనో కొడతారనో భయం ఉండదు ఆ అబ్బాయికి. ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయాల్సింది చేసుకుంటూ వెళ్తారు. బట్ అది శృతి మించకుండా పేరెంట్సే గైడ్ చేయాలి. నువ్వు ఇలాగే ఏజ్కి తగ్గట్టు మార్పులు అనేవి వాళ్ళల్లో డెవలప్మెంట్ ద్వారా వస్తూ ఉంటాయి. కానీ అది రాంగ్ వేలోకి వెళ్లకుండా వీళ్ళే కంట్రోల్ చేయాలి. 8 years 9 years వచ్చే పిల్లలకి, యాక్టివ్గా ఉండే పిల్లలకి అది హైపర్ యాక్టివ్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళకి చెప్పింది కొంచెం థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, లాజికల్ థింకింగ్ అనేది. సో ఆ ఏజ్ నుంచి కూడా ప్రాపర్గా గైడెన్స్ అవసరం. హైపర్ అవుతున్నాడు, ప్రాపర్గా ఆలోచించట్లేదు అన్నప్పుడు కూర్చోబెట్టి చెప్పే అవసరం చాలా ఉంది. ఆ టైంలోనే వదిలేస్తారు, మా మాట వినట్లేదు అని. అయితే మేడం, అసలైన ప్రాబ్లం పెళ్ళైన తర్వాత వీళ్ళు ఫేస్ చేస్తారని చెప్పొచ్చు. అంటే పెళ్ళైన తర్వాత వైఫ్తో కూడా, లేకపోతే హస్బెండ్తో కావచ్చు, వైఫ్తో కావచ్చు, కొంచెం కనెక్ట్ అవ్వలేరు కొన్ని మంత్స్ వరకు కూడా. ఇంకా కొంచెం దూరం పెడుతూ ఉండటం, లేకపోతే ఎవరో థర్డ్ పర్సన్ అనే విధంగా చూడటం, అసలు పరిచయం లేదు పెళ్ళైన తర్వాత అనేది కూడా మనం చాలా కేసెస్ చూస్తూ వచ్చాము. మరి వీళ్ళ విషయానికి వస్తే మరి వీళ్ళకి ఏ విధంగా అంటారు? అసలు యూజువల్లీ దేనికైనా కూడా కొంచెం టైం అనేది పడుతుంది. అవును. ఇప్పుడు ఇందాక మనం స్కూల్ విషయంలో చూసాము, ఆ పాప నేచర్ అలా ఉంది. కొంచెం సాఫ్ట్గా ప్యాంపర్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంట్లో. చాలా సెన్సిటివ్ చైల్డ్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టడం వల్ల అక్కడ ఏమీ రాదు. ఆ ఏడుపు అనేది ఇంకా రోజు కంటిన్యూ అవుతూనే ఉంటుంది.